దివ్య ఆడుతుంది నాటకం అని తెలుసుకొని ఇక చాలా కోపంగా జ్యోతి అయితే రగిలిపోతూ ఉంటుంది. ఇంత ఘోరంగా నాటకం ఆడుతుందా, నా కుట్టికి అన్యాయం చేస్తుందా అని చెప్పేసి నిజం తెలుసుకొని మెడ పట్టుకొని బయటికి నెట్టేయటానికి ఇంకా కుట్టి వాళ్ళ ఇంటికైతే వస్తుంది. అయితే ఇందుమతి మాటలు థాట్గా విన్న తర్వాత జ్యోతి నిర్ణయం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు వీడియో అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. 1K వ్యూస్ రావడానికి ఎంత కష్టపడి వీడియో పోస్ట్ చేస్తున్నానో నాకు తెలుసండి ఆ బాధ. అందుకే మీ అందరిని ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ప్లీజ్. నా 950 మంది చూస్తే 5 లైకులు కూడా రాలేదు. ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇస్తే వీడియో అయితే సజెషన్కి కూడా వెళ్తుంది. మీ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నేను చూపించే డాగ్ ఏంటంటే ఫ్రెండ్లీ డాగ్ అనమాట. ఈ డాగ్ పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందుమతి జీవనతో మాట్లాడిన మాటలన్నీ చాటుగా వింటుంది జ్యోతి. అంటే కుట్టికి అన్యాయం చేయాలని జీవన ఇంకా ప్రవర్తిస్తుందా? జీవనలో మార్పు రాలేదా? కుట్టి పని చెప్తాను. ముందు ఈ ఇందుమతికి ఈ చెప్పు తెగేటట్టు సమాధానం చేస్తే నా కూతురు జీవనకైతే బుద్ధి వస్తుంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ముందు అక్కడున్న దివ్యాని బయటికి తీసుకురావాలి. దివ్యాని బయటికి తీసుకురావాలంటే అక్కడ ఆనందిని ఆదిత్యాన్ని ఒప్పించాలి. ఆదిత్యాన్ని ఒప్పించడానికి నా దగ్గర ఎలాంటి ఐడియా లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకే జీవనకి ఫోన్ చేస్తుంది జ్యోతి. హలో జీవన అనగానే, అమ్మ చెప్పమ్మా, ఏంటి ఇలా ఫోన్ చేసావని జీవన అడుగుతూ ఉంటుంది. చేయకూడదా, ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదమ్మా ఖాళీగా కూర్చున్నానంటే, ఖాళీగా కూర్చోకపోతే కిచెన్లోకి వెళ్ళి వంట చేయొచ్చు కదా, నీ భర్తకి మీ అత్త మామకి నువ్వే వండి పెట్టచ్చు కదా అని చెప్పి జ్యోతి అనడంతో, ఏంటి ఈ అమ్మ కొత్తగా మాట్లాడుతుంది, ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి. సరే అయితే నేను ఉంటాను జీవన అని చెప్పేసి జ్యోతి అయితే ఫోన్ పెట్టేస్తుంది. అయితే ఆనంది అయితే ఇంట్లోనే లేదు. అర్థమైపోతుంది కదా జీవన మాటల్లో, ఆనంది ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. నేను ఈ టైంలోనే ఆ దివ్యాన్ని మెడపట్టుకొని బయటికి నెట్టేస్తే సగం పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా జీవన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది సౌందర్య. అక్కడే అయితే ఆనందికి ఘోరంగా అవమానాలు జరుగుతూ రోజుకి బాధపడుతున్న ఆనందిని ఎట్లాగైనా ఆదిత్యకి దగ్గర చేయాలి, ఈ దివ్యని బయటికి నెట్టేయాలి అని చెప్పేసి ఇంటికి ఇంకా సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళగానే జ్యోతి అయితే, నమస్కారం సునంద గారని సునంద గారిని పలకరిస్తుంది. జ్యోతి రారా, ఏంటి ఇలా వచ్చావు అనగానే, మీకు తెలుసు కదా కొన్ని రోజులుగా దివ్య అనే అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది, దాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి వచ్చానండి అనగానే, అవునా, సరే అయితే మంచి పని చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. జీవన అని చెప్పేసి ఇంకా అయితే పిలుస్తూ ఉంటుంది. ఎంత పిలిచినా కానీ రాదనమాట. జీవన అని చెప్పేసి ఎంత పిలిచినా రాదు, ఏంటో ఈ పిల్లకి అని చెప్పి ఇంకా వెంటనే ఆనందికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆనందికి ఫోన్ చేయగల ఆనంది అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు ఎప్పటికీ అందని ఒక అద్భుతమైన అవకాశం, నువ్వు కాదనివనే చెప్తానా అని చెప్పేసి ఇంక చెప్తూ ఉంటుంది. ఇంక సరే అని చెప్పేసి అందరూ అభిప్రాయం మేరకు జీవనాన్ని అక్కడే ఉంచేసి ఇంకా దివ్యని అయితే తీసుకొస్తారు. దివ్యని బయటికి తీసుకురావడానికి జ్యోతి అయితే చాలా చాలా తిప్పలు పడుతూ ఉంటుంది. అయితే జీవన ఫోన్ ముందే తీసుకుంది కాబట్టి ఆదిత్యకి ఫోన్ చేయకుండా అలా మేనేజ్ చేస్తూ ఉంటుంది. మరి చూద్దాం ఈ ఫ్రెండ్లీ డాగ్ ఏం చేయబోతుంది ఏంటి అనేది. లేదా ఆదిత్యనే తన తల్లిని మార్చుకొని తల్లి స్థానంలో ఫ్రెండ్లీ డాగ్ని పెడతాడా, లేదంటే తను మార్చుకోకుండా ఇలాగ పెడగా మాట్లాడుతాడా అనేది ఒకసారి ఆలోచించి కామెంట్ అయితే పెట్టండి. సో ఇంకెందుకు లేటు, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ డాగ్ చూపులకి సింహంలాగా ఉంటుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళ అత్త నేను ఎక్కడుండి పలకరిస్తున్నా అక్కడికి రావాలి అని కండిషన్ అయితే పెడుతూ ఉంటుంది.
మరి చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.